share and subscribe. అందరికీ రామ్ రామ్ అండి. ఈరోజు మా ఇంట్లో మా బంజారా స్పెషల్ గోటే బక్రా అన్న రిచువల్ జరుగుతుంది. అయితే ఈ రిచువల్ మెయిన్ మోటివ్ ఏంటంటే, ఎవరైతే పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఉంటారో, అబ్బాయి తరపున వాళ్ళ ఫ్యామిలీ అందరొచ్చి, అమ్మాయి తరపున వాళ్ళ ఫ్యామిలీ అందరికి దావత్‌లెక్కిస్తారనమాట. ఇది మా బంజారాలో ఏపీ సైడ్ ఎక్కువ చూడలేదు కానీ, ఇటు తెలంగాణ అండ్ రాయలసీమ, అనంతపూర్ ఇటు సైడ్ బాగా ఫేమస్ అంట. మా పిన్నిని అటు రాయలసీమ సైడ్ ఇచ్చున్నాము. అనంతపూర్‌లో ఇచ్చున్నామనమాట. మా పిన్ని వాళ్ళ బాబు, మా చెల్లి అన్నమాట. సో, మా పిన్ని వాళ్ళ ఫ్యామిలీ అందరొచ్చారనమాట. ఈరోజు అది జరుగుతుంది మా ఇంట్లో. అయితే ఈ రిచువల్ ఎందుకు చేస్తారంటే, ఎవరైతే కపుల్ ఉన్నారో ఆ కపుల్ చాలా హెల్తీగా, పీస్‌ఫుల్ లైఫ్ లీడ్ చేయడానికి, అంతా హ్యాపీగా సుఖ సంతోషాలతో ఉండడానికి ఇది చేస్తారనమాట. సో, మా బాబాయ్ వాళ్ళందరూ వచ్చున్నారు ఈ ఫంక్షన్ కోసము. ఆహ్, డివి వాళ్ళ ఫాదర్ ఉన్నారు చూడండక్కడ. మా అమ్మమ్మ తను. మేకనైతే శుభ్రంగా ఫస్ట్ నీట్‌గా స్నానం చేపిచ్చేసి, పసుపు, కుంకుమలు రాసి అమ్మవారికి ముందు కట్ చేస్తామండి. అయితే మా బంజారాస్‌లో ఒకటుంటుంది. అమ్మవారు అంగీకరించాలంటే మేకొచ్చేసి ఇట్లా వస్తుందనమాట. దాన్ని మేము దర్దడ అని అంటాము. అది గనక ఆ హెడ్‌ని అట్లా 2, 3 టైమ్స్ అటు ఇటు అంటే గనక అమ్మవారు అంగీకరించినట్టు. అది చేస్తేనే మేము అమ్మవారికి బలిస్తామనమాట. లేకపోతే అది ఎంత సేపన్నా అవ్వనివ్వండి. లైక్ 2 అవర్స్ కానివ్వండి, 3 అవర్స్ కానివ్వండి, హాఫ్ డే కానివ్వండి, 1 అవర్ 1 డే ఫుల్ పట్టినా పర్లేదు. అంతే కూర్చొనుండాలి మేము. అది అమ్మవారికి ఇవ్వడానికి వీలుండదు. ఎప్పుడైతే అమ్మవారు అది దర్దర తీసుకుంటదో అప్పుడే మేము ఇవ్వాల్సొస్తది అమ్మవారికి బలి. అది మాలో స్పెషల్‌గా ఉండేదొకటుంది. అయితే ఇక్కడ అమ్మమ్మ పసుపు, కుంకుమలు అవన్నీ పూస్తున్నారు. అమ్మవారి ముందు తీసుకెళ్ళడానికి. పసుపు, కుంకుమలు రాసి అమ్మవారి ముందు తీసుకెళ్తారనమాట. అక్కడ బలిస్తారు. అయితే అక్కడ మా పిన్ని వాళ్ళ మామయ్య వాళ్ళొచ్చేసి ఒక కత్తి, ఆ కత్తి పైన నిమ్మకాయ గుచ్చేసి ఒక నున్నటి రాయి పైన పసుపు, కుంకుమలు రాసి అదే అమ్మవారుగా అనుకోని చక్కగా అమ్మవారికి దండం పెట్టుకుంటారనమాట. అదిగోండి మా అమ్మమ్మ అక్కడ దండం పెట్టుకుంటున్నారు. మా బంజారాస్‌లో ఇట్లా ఆడవాళ్ళు ఏమన్నా రిచువల్స్ ఇట్లా ఏమైనా ఫెస్టివల్స్ అప్పుడు చేసేటప్పుడు కానివ్వండి, ఏమైనా టెంపుల్స్‌కెళ్ళేటప్పుడు గాని అట్లా గుంగుటు పైనుండాలి అని అంటారు. అది కంపల్సరీ ఉండాలంట మరి. అక్కడ గమనించారా ఇందాక మీరు నిమ్మకాయ చాకు మీద గుచ్చుంది. అదే మాకు అమ్మవారిగా ప్రతీకనమాట. అయితే ఇంటింటికి ఒక్కొక్క అమ్మవారిలాగా ఉంటారనమాట. కొంతమందికి తులజామావాలి ఉంటది. కొంతమందికి కాళికామాత కాల్మావలి అంటారు. కొంతమందికేమో మేరామ అంటారు. ఇట్లా వీళ్ళందరూ సిస్టర్స్ అనమాట. వాళ్ళందరూ ఎవరి ఇంటికి తరపున వాళ్ళది మావలి ఉంటదనమాట. అదేదైనా స్పెషల్ రిచువల్ వచ్చినప్పుడు అట్లా బయటికి తీసేసి మళ్ళీ పెట్టెల లాంటిది ఉంటది గదా! ఆ పెట్టెల్లో పెట్టేసి పైన పెట్టేస్తారనమాట. ఏమన్నా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు ఇట్లా కొలుపులున్నప్పుడు అవి తీసి శుభ్రంగా కడిగి నీట్‌గా చక్కగా పూజ చేసుకుంటారు. అయితే అమ్మవారికి బలివ్వడం అయిపోయింది. ఆ మేక లోపల ఒక కాళ్ళని పెట్టి అట్లా అమ్మవారికి ముందు అనుకున్నాం గదా! మనం అక్కడ పెట్టారు. ఇక్కడ మా పిన్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చేసి దండం పెట్టుకుంటున్నారు. చెప్పాను గదండీ! కుంగుట్ డెఫినైట్‌లీ సో, అట్లా ఆడవాళ్ళందరూ అట్లా పెట్టుకోవాలనమాట తలపైన. ఈ రిచువల్ ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చేశాము. ఇక్కడ మమ్మీ వాళ్ళ ఇంట్లో వచ్చేసి వంట వండిస్తున్నామనమాట. మా తరపున వాళ్ళందరికీ దావత్ ఇవ్వాలి గదా! చూడండి డివి వాళ్ళ ఫాదర్ అంతా అక్కడ జస్ట్ మటన్ అట్లా తిప్పుతున్నారు. మటన్ కర్రీ అవుతుంది. నేనేమో జస్ట్ అట్లా ట్రై చేద్దాంలే అని ఆనియన్స్ కట్ చేద్దామని చూస్తున్నాను. ఎంత స్పీడ్‌గా కట్ చేస్తారో అండి వంట వాళ్ళు. మనకేమో అంత స్పీడ్‌గా రాదు. పెరుగు చట్నీ కలుపుతున్నాము. అన్నీ కలిపి సింపుల్ మెను ఇలా వేసేయాలి. అనుకున్నామండి. It's raita. ఇట్స్ రైతా ప్లెయిన్ బిర్యానీ రైస్, పెరుగు చట్నీ అండ్ మటన్ కర్రీ. ఎందుకంటే ఎక్కువ వండించినా అసలు ఏం సేల్స్ అవ్వదని చెప్పి మినిమమ్ సింపుల్ ఐటెమ్స్ పెట్టుకున్నాము. మా వాళ్ళందరూ తింటున్నారు. మా బాబాయ్ వాళ్ళ మదర్, మా ఫ్యామిలీ వీళ్ళందరూ, మా మామయ్య వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ తింటున్నారు. కన్నా తాను కాకిస్కే మా మమ్మీ అనుకొని తినేసామండి. అక్కడ
మా అత్తగారు ఉన్నారు అక్కడ సోఫాలో కూర్చొని ఉన్నారు. అందరు కలిసి మా తరపున వాళ్ళు చుట్టాలు వీళ్ళందరూ వాళ్ళందరూ పెడుతున్నారు. లాస్ట్కి మా అత్తయ్య గారికి మా పిన్ని వాళ్ళ అత్తయ్య గారికి ఇద్దరికి శారీ పెట్టింది అమ్మమ్మ. పండక్కి వచ్చారు కదా ఇంటికి అని చెప్పి శారీ పెట్టింది. మా పిన్ని వాళ్ళ అత్తగారండి, ఆమెకి పండక్కి ఇంటికి వచ్చారని చెప్పి అది ఆడవాళ్ళు आपलं द्वार बाहेर घेशील रोज बेटा सही रोज बेटा कोई राशि होतं ले लो बाय लणीसा रे बाय बाल का एवढा बाय दे స్టార్ట్. అది కాదు గోరె కాబట్టి आपण करमू పోయి కంపల్సరీగా आपण గోరె పద్ధతిగా కసన్ కరచి कसन करायचं तर ही धडी कोंडी ही करायला తర్వాత करायचं अब येते ती हम बेटी करले गे कोणी गणा करायचा ఇదే 12 మేలదు అది. ఛానల్ని సబ్స్క్రైబ్ కాసేట్ చేసుకోండి.